నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో అప్పుడే ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజికి చేరిపోయింది. ఎన్నికలకు 5 నెలల ముందు నుంచే పార్టీలన్నీ పోరుబాట పడుతున్నాయి. పోటాపోటీ యాత్రలతో పొలిటికల్ హీట్ను పెంచేస్తున్నాయి. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం అంటూ అటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి పంపిన జగన్ తాజాగా బస్సు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు బాబు అరెస్టుపై కోర్టుల్లో పోరాడుతూనే జనంలోకి వెళ్తుంది టీడీపీ. ఇందుకోసం నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్లో పరేషాన్ పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అసలెందుకీ టెన్షన్? బటన్ నొక్కుతున్న ఈ వ్యతిరేకత ఎందుకు? ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది పార్టీ. అందులో భాగంగా బస్సు యాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజు 3 ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు సీఎం జగన్. అయితే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆ స్థాయిలో ప్రజల నుంచి సంతృప్తి రాకపోవడం జగన్ను కలవరపాటుకి గురిచేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమి, పవన్ దూకుడు, చంద్రబాబు అరెస్ట్ తదితర పరిణామాలతో అధికార పార్టీ నేతల్లో కలవరపాటు కనిపిస్తోందని అంటున్నారు. అయితే వైసీపీలో వై నాట్ 175 అన్న స్లోగన్ ఇటీవల కాస్త బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు దూరం కావడం, యువత సైతం అసంతృప్తితో ఉండడం అధికార పార్టీ నేతల్లో కలవరానికి కారణమని చెబుతున్నారు. ప్రధానంగా అర్బన్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపుపై వైసీపీ నేతలు ఆశలు వదులుకున్నారట. అక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఉండడం, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఓట్లు ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో నేతలు భయపడుతున్నారట. అయినా జగన్ వై నాట్ 175 అన్న స్లోగన్ మాత్రం విడిచిపెట్టలేదు. సంక్షేమ పథకాలతో వ్యతిరేకతను అధిగమిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో కష్టపడితే విజయం సునాయాసమవుతుందని నమ్ముతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదని టాక్ వినిపిస్తోంది. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. సామాజిక సాధికార యాత్ర పేరుతో 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ఈ వైసీపీ బస్సు యాత్ర సాగనుంది. 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం చేసిన మేలును బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుంచి, కోస్తాంధ్రలో తెనాలి నుంచి, రాయలసీమలో సింగనమల నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ప్రతిరోజు 3 ప్రాంతాల్లో 3 సభలు ఉండేలా ప్లాన్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రలు జరగనున్నాయి. మొత్తంగా డిసెంబర్ 31 వరకు 60 రోజుల పాటు సభలు నిర్వహిస్తారు. మొదటి దశ యాత్ర 12 రోజుల పాటు జరగనుంది. నవంబర్ 9న అనకాపల్లితో తొలి దశ సామాజిక బస్సు యాత్ర ముగుస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్, టీడీపీకి పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. తెలంగాణ సహా 4 రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ఎన్నికలు ఉంటాయని కొంతకాలం బలంగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయని జగన్ ప్రకటించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సీఎం జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని తెలిపారు. 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే సమయానికి ఎన్నికలు ఉంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక 6 నెలల సమయమే మిగిలిన నేపథ్యంలో ఆయన శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సందర్భంగా వారి జోరును తట్టుకోవడం ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలోనే జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. సామాజిక వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్లేదే బస్సు యాత్ర లక్ష్యమని వైసీపీ చెబుతోంది.
యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు స్థానిక నాయకులు సన్నాహాలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇక మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. సర్వేలో నెగిటివ్ టాక్ ఉన్న వారిని పక్కన పెట్టబోతున్నట్టు సమాచారం. ఈసారి కనీసం 35 మంది సిట్టింగులకు టిక్కెట్లు దక్కబోవనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నివేదిక తెప్పించుకున్నారు. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. ఇక వాటన్నింటినీ బేరీజు వేసుకుని వివిధ సమీకరణాలకు అనుగుణంగా జాబితా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నిజం గెలవాలి పేరిట చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. నారావారి పల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం చంద్రగిరికి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆర్థిక సాయాన్ని అందించారు. చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కిన ప్రజలకు ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రాయలసీమ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రోజుల పాటు సాగనుంది. మొదట రాయలసీమ జిల్లాలో ఈ పర్యటన సాగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై 46 రోజులైంది. సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేయగా 10న ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి రిమాండ్ పిటిషన్లు, విచారణ ఇలా అనేక పరిణామాలు ఉత్కంఠ రేపాయి. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఇప్పటికే 105 మంది చనిపోయినట్లు టీడీపీ చెబుతోంది. ఇందులో భాగంగానే కార్యకర్తల్లో భరోసా నింపేందుకు, ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి బస్సు యాత్రను చేపడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని, అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నారా భువనేశ్వరి బస్సు యాత్ర తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని పసుపు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జోన్కు 1 చొప్పున 5 జోన్లలో సభలు నిర్వహిస్తామని, వాటిలో భువనేశ్వరి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాత అప్పటి వరకు నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కొనసాగించడం ద్వారా పార్టీ కార్యక్రమాలతో పాటు న్యాయపరమైన అంశాలపై సమీక్షలకు వీలుంటుందని భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ బాబు డైరెక్షన్లోనే జరుగుతున్నాయని అంటున్నారు. 40 రోజులకు పైగా బాబు జైల్లో ఉన్నారు. టీడీపీ పని అయిపోయింది, ఇంకేముంది అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ అంతకు ముందు ఉన్న విధంగా లేకపోయినా ఇప్పటికీ ప్రజా కార్యక్రమాలతో టీడీపీ ఎంతో కొంత యాక్టివ్గానే ఉంది. చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసన కార్యక్రమాలు బాగానే జరిగాయి. అరెస్టుకు నిరసనగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీ ప్రజల్లోనే ఉంటోంది. దీనికి కారణం ఎవరు అంటే చంద్రబాబు అని చెబుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో నారా భువనేశ్వరి బ్రాహ్మణులు రంగంలోకి దిగారు. రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు బాబు తనయుడు నారా లోకేష్ అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కోసం ఢిల్లీ వెళ్లి వస్తూ ఇటు ఏపీలోనూ పార్టీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే వీళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా దాని వెనుక చంద్రబాబు ఉన్నారనేది నిజమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి క్లిష్ట పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ములాఖతులో భాగంగా బాబును కలుస్తున్న కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు బయటకొచ్చి ఆయన ప్రణాళికలకు అమలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇటు టీడీపీ, అటు వైసీపీలు ఎన్నికలు దగ్గర పడడంతో ప్రజల్లోకి వెళుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ.